పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మన ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో ఉండడం జరిగింది. పిఠాపురం పట్టణంలో ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా షాపులు కట్టేసి ఎవరికి వారే ఓటేయడం వస్తున్నారు. ఓటేసి వాళ్ళు లైన్లో ఉన్నారు. ఓటేసిన మహిళలు వెనకెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద కాకినాడ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ పిఠాపురంలోనే నమోదవుతుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి 40% కూడా దాటినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఓటు వేసేందుకు మొగ్గు చూపడానికి కారణం కూడా ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సార్ ఓటేయడానికి వచ్చి ఎంతసేపు అయింది మీరు? ఇప్పుడు అయింది సార్, ఇప్పుడు 5 నిమిషాలు అవుతుంది సార్. ఓకే, ఇది ఫస్ట్ టైం ఓటు, గతంలో కూడా ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం ఓటు, కొత్తగా వచ్చింది. ఓటేయడానికి వచ్చి ఎంతసేపు ఉంది? 15 minutes. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? అంతా బాగుంది సార్. ఫస్ట్ టైం ఓటా ఫస్ట్ టైం కొత్త ఓటర్ మీరు? అవునండి. ఓటు వేయడానికి ఆసక్తి ఉంది మీలో? ఉందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? పోలింగ్ లో ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? మీకు ఏమైనా లేట్ అవుతుందా ఓటేయడానికి? కొద్దిగా లేట్ అవుతుంది. దేనికి లేట్ ఏమన్నా చెప్తున్నారా? లైన్ ఇబ్బంది అనుకుంటా ఇప్పుడు వచ్చాము. ఎవరికి వారే ఓటేయడానికి లైన్లో నుంచిన నేపథ్యంలో జాప్యం జరుగుతుందని చెప్తున్నారు. మనం చూస్తున్నాం మహిళలు కూడా చాలా ఓపికగా లైన్లో నుంచి ఓటు వేసేందుకు వారి వంతు కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఇది ఫస్ట్ టైం ఓటింగ్? ఇంత ముందు వేసారా? ఇదే ఫస్ట్ టైం అమ్మా? మీకు ఇది ఫస్ట్ టైం ఓటింగ్? కొత్త ఓటర్ ఎలా ఉందో ఓటు వేయడం? ఎందుకంటే వీళ్ళంతా ఓటు వేసిన వాళ్ళు మీరు అనుభవం ఫస్ట్ టైం వేస్తున్నారు కదా, చూసి వచ్చాక చెప్తానండి ఎలా ఉంది. మొత్తం మీద ఓటు మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు? ఉంది. మీరు గతంలో ఓటు వేసారా? అదే ఫస్ట్ టైం? ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మేము ఓటు వేస్తాం, ఓటు వేసిన తర్వాత వెళ్తామని చెప్తున్నారు. అది ఈ బూత్ ను పరిశీలిస్తే కొత్తగా ఓటు వేసేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో పాటు మరో బూత్ ఉంది. అదేవిధంగా ఓటు వేసిన వాళ్ళు కూడా చాలా నవ్వుతో బయటికి రావడం. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి మా హక్కుని, రాజ్యాంగం ఏదైతే మాకు హక్కు ఇచ్చిందో ఆ హక్కుని వినియోగించుకున్నాం చాలా ఆనందంగా చెప్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి మరీ ఓటు వేసి వెళ్తున్నారు. నిజంగా ఓటర్లని అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఓటర్కి కూడా తమ నాయకుడిని ఎన్నుకునే అధికారం ఉంది, తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అధికారం ఉంది. అధికారం కోసం ఇక్కడ వచ్చే చెప్పడం జరుగుతుంది. బ్యాక్ టు స్టూడియో.